కత్తిపోట్లు నిన్న ఈ యొక్క సంఘటనతోటి దేశం మొత్తం అతలాకుతలం అయిందని చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ పైన ఇక నిన్న ఒక దుండగుడు కత్తిపోట్లతో దాడికి పాల్పడ్డాడు. అది అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్ ప్రముఖ నటులు, మంచి యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారు గతంలో రీసెంట్ గా మన తెలుగు సినిమాలో కూడా నటించిండు. ఈయన ఇక అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 6 చోట్ల పొడిచి పరారైన దుండగుడు. యాక్టర్ మెడ, వెన్నుముక, ఎడమ చేతికి తీవ్ర గాయాలు. ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలింపు. సైఫ్ కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ల వెల్లడి. నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు. ఇక్కడ చూడొచ్చు, ఇక నిందితుడి ఫోటో. మరి పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డ ఒక దుండగుడి పైన చాలా మేరకు ఎక్కువ శాతం అయితే మరి తను దొంగతనానికి వచ్చి అర్ధరాత్రి ఇక దొరికిపోవడంతో సైఫ్ అలీ ఖాన్ కంటపడడంతో తప్పించుకునే మార్గం లేక తన పైన దాడికి కత్తితో పాల్పడ్డాడని చెప్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే అప్పుడు లారెన్స్ బిష్నాయి, ఇప్పుడు ఈ దుండగుడు వరుసగా బాలీవుడ్ లోని కొందరు వ్యక్తులను వీళ్ళు టార్గెట్ పెట్టుకొని చంపడానికి యత్నిస్తున్నారని చెప్పేసి మరి ఇంకొన్ని పుకార్లు అయితే వస్తా ఉన్నాయి. మరి అవి పుకార్లేనా లేకపోతే నిజానికి వాస్తవాలా అనేవి తెలియాల్సి ఉంది. మరి ఇతను దొరికే వరకు మరి తెలిసే పరిస్థితి అయితే కనబడట్లేదు. పోలీసు వారు 10 బృందాలుగా విడిపోయి ఇతను వెతుకుతా ఉన్నారు. వాస్తవానికి ఒక నిజం మాట్లాడుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారు ఒక మంచి నటులు. అంటే ఈ దేశంలో ఆయన కొంత పేరున్నది, బాలీవుడ్లో చాలా పేరున్నది. అటువంటి వ్యక్తి పైన ఇగో ఇంత సెక్యూరిటీ మధ్య కూడా ఒక దుండగుడు పోయిండు, ఇంట్లోకి చొరబడ్డాడు, కత్తితో 6 చోట్ల పొడిచిండు అంటే నిజంగా బాధాకరమైన విషయం. నిజంగా అది దురదృష్టం. అట్లాంటివి జరగకూడదనే కూడా కోరుకుందాం. బట్ కాకపోతే సైఫ్ అలీ ఖాన్ గారికి ఎట్లయితే ఒక ప్రాణం ఉంటుందో, ఎట్లయితే జీవం ఉంటుందో, ఎట్లయితే తనకు ఒక శరీరం ఉన్నదో, ఎవరిదైనా కూడా ప్రాణమే, ఎవరిదైనా కూడా శరీరమే. అంటే ఒక యాక్టర్కు సమస్య వస్తే ఇవాళ దేశం మొత్తం అటువైపు చూస్తూ ఉన్నది. ఇవాళ పోలీసు రంగం, పోలీసు బృందాలు మొత్తం సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూ ఉన్నాయి, కొమ్ముగాస్తా ఉన్నాయి. ఇక దాన్ని ఏ రకంగా పేరు పెట్టుకోండి. 10 బృందాలుగా విడిపోయి ఇవాళ ఈ దుండగుణ్ణి వెతికే ప్రయత్నం మరి పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ చొరవ తీసుకున్నది, పోలీసు అధికారులు చొరవ తీసుకున్నారు. ఇంత అప్రమత్తంగా అయ్యిండ్రు. ఒక్క దెబ్బతోటి ఇంత జాగ్రత్త వహించబోతా ఉన్నారు. నిజంగా ఒక మధ్య తరగతిని మర్డర్ చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేరు. నిజంగా ఇది నిజంగా సాడ్ రియాలిటీ ఇండియాలో. అంటే నడి రోడ్డు మీద ఒక మామూలు వ్యక్తిని ఇంకెవడో వచ్చి ఒక దుండగుడో, దొంగో, పగకో, ఇంకో కోపానికో వచ్చి హైదరాబాద్ నడి సెంటర్లో తలకాయ నరికిపోయినా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చిన్నగా అంతా చచ్చిపోయి పానం మొత్తం మీద కేసు పెట్టి జైలు వేస్తారు. ఇక జైలు వేసినోడు ఉంటాడా, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారా, కేసు కొట్టేస్తారా కూడా తెలియదు, ఆ వివరాలు కూడా తెలియదు.